హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్। ఈ రోజు వీడియోలో అయితే ఈ వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే కొన్ని టిప్స్ ఈ వీడియోలో అయితే ఉంటాయండి। వీడియోని స్కిప్ చేయకుండా చూడండి। నేను మధ్య మధ్యలో హెల్త్ టిప్స్ అయితే ఇంక్లూడ్ చేస్తాను। వీడియోని లైక్ చేయండి। అలాగే కొత్తగా కానీ ఈ ఛానల్ చూస్తుంటే గనక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ వర్షాకాలంలో పిల్లలకి ఎటువంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే మనం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి। అవేంటో నేనైతే వీడియోని మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను। ఇక్కడ ఏం చేస్తున్నానంటే మార్నింగే నేను ఒక పక్క రైస్ అయితే పెట్టేశాను, అలాగే కొబ్బరి చట్నీ చేస్తున్నాను। నేను చట్నీ చేసుకుంటూనే మీకు కొబ్బరి వల్ల ఏం ఉపయోగాలు ఉంటాయో చెప్తానండి। కొబ్బరి మెయిన్ జుట్టు బాగా పెరుగుతుందండి। రోజు కనుక మనం తినే డైట్లో కొబ్బరిని యాడ్ చేసుకుని తింటే జుట్టు రాలే సమస్య అయితే తగ్గుతుంది। మనం రాసుకునే ఆయిల్స్ కంటే మనం తినే ఫుడ్ వల్లే హెయిర్ గ్రోత్ ఉంటుందండి। అలాగే జుట్టు ఎక్కువగా రాలుతుంది అంటే దానికి కారణం ఒత్తిడి కూడా అండి। అంటే మనం ఎక్కువగా టెన్షన్ పడినా లేకపోతే హెల్త్ హార్మోన్స్ తేడా వల్ల కూడా జుట్టు ఊడిపోవచ్చు। కానీ డైలీ కొబ్బరికాయ తీసుకోండి, జుట్టు గ్రోత్ అయితే మీకు తేడా అయితే తెలుస్తుంది। ఇంకా తర్వాత ఇవాళ చాలా హెవీ రైన్ అండి। ఆల్రెడీ 2 డేస్ నుంచి చాలా ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి కదా। మీరున్న ఏరియాలో కూడా ఇలాగే వర్షం పడుతుందో లేదో కామెంట్ చేయండి। వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే నేను చెప్పిన టిప్స్ మీకు అయితే క్లియర్గా అర్థమవుతుంది। ఇంకా వర్షం పడుతుంది కదా, టీ పెట్టుకుని అయితే ఇంకా బయటన వచ్చి కూర్చున్నాను। ఈ వర్షాకాలం ఎక్కువ వేడి నీళ్ళు అయితే తాగడానికి ట్రై చేయండి। ఎక్కువ కోల్డ్ కాఫ్ ఇవన్నీ వస్తాయి కదా, అవి రాకూడదు అనుకుంటే గోరువెచ్చని నీళ్ళు అయితే తీసుకోండి। ఇంక రోజు టిఫిన్ అయితే పులిహార చేస్తున్నాను। అంటే ముందు రోజు నైట్ అన్నం ఉండిపోయింది, దాన్ని అయితే పులిహార కింద చేస్తున్నాను। ఇంక ఈ పల్లీలు ఈ ఎండుమిర్చి అయితే రెండు కలిపి పౌడర్ చేసేస్తారండి ఒకసారి వేయించేసి। లెమన్ రైస్ ఆల్రెడీ అందరికీ తెలుసు కాబట్టి రెసిపీ చూపించట్లా, మా అబ్బాయి పల్లీలు తిండు అందుకని చెప్పి పల్లీలని వేయించేసి పొడి చేసి అయితే కలుపుదామని చెప్పి అక్కడ పెట్టాను। పాలు కాసాను, ఇంకా పులిహార కూడా అయితే చేసేస్తాను। రెసిపీ చూపించట్లేదు, ఆల్రెడీ మన వీడియోలో మన ఛానల్లో ఒక వీడియోలో అయితే ఉంటుంది చూడండి। ఇంకా అన్నం కూడా పక్క అయిపోయిందండి, అది కూడా చల్లారి పెట్టేసి లంచ్ బాక్స్ అయితే కట్టేస్తాను। ఈరోజు అయితే లంచ్ బాక్స్లోకి ఎగ్ పొరట్ చేశానండి, జస్ట్ ఎగ్ వేయించేసాను అంతే। దాన్ని రైస్లో కలిపేసి బాక్స్ అయితే పెట్టేస్తున్నాను। అలాగే పెరుగన్నం, ఇంకా స్నాక్స్కి బనానా పెట్టాను। బనానా మీరు ఏ ఫ్రూట్ అయినా పిల్లలకి ఇవ్వండి, ఎక్కువ జంక్ ఫుడ్స్ అయితే ఇవ్వడం తగ్గించేయండి, మొత్తం మానిపించడం అంటే చాలా కష్టం కదా। ఇంకా ఈ వర్షాకాలంలో పిల్లలకి ఎటువంటి ఇన్ఫెక్షన్లు రాకుండా మంచి ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి మునగాకు చాలా ఉపయోగపడుతుందండి। మునగాకు బొబ్బాయి ఈ రెండిట్లు ఎక్కువగా ఇవ్వడానికి ట్రై చేయండి। అలాగే మనం రోజు తీసుకునే గుడ్లు పాలు కూరగాయలు పండ్లు వీటిలో ఎన్ని విటమిన్స్ మినరల్స్ కాల్షియం ఉంటుందో అందుకు 10 రెట్లు అయితే మునగాకులో ఉంటుందండి। దీనిని మనం రోజు తీసుకునే ఆహారంలో తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ అయితే పెరుగుతుంది। అలాగే రక్తం తక్కువగా ఉండేవారు కూడా ఈ మునగాకును అయితే అంటే ఆకును రోజు తీసుకుంటే త్వరగా రక్తం పడుతుందండి। అందుకే అండి మిగతా సీజన్లో తక్కువగా వాడిన ఈ మునగాకుని వర్షాకాలం ఎక్కువగా వాడాలి। అందుకే కదా మన పెద్దవాళ్ళు ఆషాఢ మాసంలో మునగాకు తినాలి అని చెప్తారు। మునగాకులో చాలా మినరల్స్ కాల్షియం అన్నీ ఎక్కువగా ఉంటుంది, మనం మామూలుగా అంటే తినం కదండి। అందుకని చెప్పి ఈ ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా పడతాయి, అందుకని వాళ్ళు చాలా తెలివైన వాళ్ళకి తెలుసు కాబట్టి మన జనరేషన్కి అనుగుణంగా ఇలాంటివన్నీ పెట్టారేమో। అందుకే మునగాకు తెలాపిండి వండుకుంటారు కదా। ఇంకా నువ్వుల్లో అయితే మీకు చెప్పవసరం లేదు, కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది। నువ్వులు ఎక్కువగా తింటే మోకాలు నొప్పులు అవన్నీ కూడా తగ్గుతాయండి। మీకు ఎవరికైనా కాలు నొప్పులు అలాంటి నడుము నొప్పి ఇలాంటివి ఉంటే నువ్వులు అవి చేసుకొని తినండి, మీకు తేడా బాగా తెలుస్తుంది। 1 నెల తిని చూడండి, నువ్వులు పల్లీలు రెండు కలిపి వండ చేసుకుని డైలీ మానకుండా తినండి 1 మంత్। మీకు ముందు దానికి తిన్న తర్వాత తేడా అయితే బాగా తెలుస్తుంది। మీరు టాబ్లెట్స్ ఇవన్నీ వేసుకున్న తగ్గలేని నొప్పులు కూడా దీనివల్ల అయితే తగ్గుతాయి। అంటే కంప్లీట్గా తగ్గుతాయని నేను చెప్పను, కానీ చాలా తేడా ఉంటుంది। ఇంకా నేను ఇక్కడ మునగాకు మీతో మాట్లాడుకుంటూ బాగు చేసాను। ఇంకా దీన్ని అయితే ఒక డబ్బాలో పెట్టుకుంటున్నానండి। అడుగున ఒక పేపర్ వేసాను, మీరు చూసారు కదా, పైన మునగాకు వేసి మళ్ళీ పైన ఇంకొక పేపర్ వేసి మూత పెడతాను। ఇలాగైతే ఎన్ని రోజులైనా
ఫ్రిడ్జ్లో మనం ఇప్పుడు ఎలా పెట్టామో అలాగే ఉంటుందండి, అసలు పాడవదు. మీరు ఇలా పెట్టుకోండి. ఏ ఆకనే కాదండి, మీరు తోటకూర అయినా పాలకూర అయినా ఏదైనా సరే ఇలా ఒక పేపర్ వేసి పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఇప్పుడు కరివేపాకు సీజన్లో దొరుకుతుంది, అప్పుడు ఇలా పెట్టుకొని చూడండి, 1 month వరకు అయినా మీకు అలా ఫ్రెష్గానే ఉంటుంది. ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఇంకా బంతిపూలు అండి, ఏకాదశి కదా, అందుకని చెప్పి దేవుడికి పెట్టడానికి తెచ్చాము. అవి దేవుడికి పెట్టి తీసేసిన పువ్వులు ఇవి చూస్తున్నారు కదా, ఎంత ఫ్రెష్గానే ఉన్నాయి. అంటే కొన్ని పాడైపోయినాయి. వీటిని ఏం చేస్తున్నామంటే మొక్కలు వేయడం కోసం, ఇప్పుడు ఇలా వేస్తే రాదండి, ఇది బాగా ఎండిపోవాలి. ఇప్పుడు విడిగా ఇలా పెడితే అక్కడ పడేస్తాం, అందుకని చెప్పి దీన్ని అయితే ఒక దారం తీసుకున్నాను. ఇవి మనం టిఫిన్స్ తెచ్చుకుంటే వచ్చే పొట్లాలకు కడతారు కదా దారం, అదే దాన్నే ఒక సూది తీసుకున్నాను. మీరు షాప్లో అడిగితే పువ్వులు గుచ్చే సూది అంటే ఇస్తారు. దీన్ని గుచ్చేసుకుంటున్నాను. మధ్యలో రెడ్ వచ్చి ఆరెంజ్ వచ్చి అటు ఇటు ఎల్లో వస్తుంది, ఆ టైప్లో గుచ్చుదాం అనుకుంటున్నాను. ఇలా గుచ్చేసి దీన్ని అయితే ఇంకా గుమ్మానికి కడతాను. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి షేర్ అవుతుంది. అలాగే కొత్తగా చూస్తుంటే కనుక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ మీరు ఒక లైక్ చేస్తే నాకు మోటివేషన్ కింద కూడా ఉంటుంది ఇంకా వీడియోస్ చేయాలని. అలాగే మీకు ఏదైనా డౌట్లు ఉంటే కూడా కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏదైనా టిప్స్ తెలిస్తే నాకు మెసేజ్ మీ ద్వారా కొంతమందికి తెలుస్తాయి కదండి, అందుకని చెప్పి అడుగుతున్నాను. ఇంకా మనం డైలీ తీసుకునే ఫుడ్లో వామ్ కూడా యాడ్ చేసుకోండి. ఇంక ఈ వర్షాకాలం కూడా వామ్ తీసుకుంటే మంచిది. కుదిరితే వేడి నీళ్ళు వామ్ వేసి మరగబెట్టుకుని తాగండి. వామ్ వల్ల కూడా చాలా యూజెస్ ఉంటాయండి. మీకు జీర్ణాశయ సమస్యలు ఉన్నా, ఏదైనా ఇన్ఫెక్షన్ అయినా, వాంతులు కానీ, ఇంకా ఆస్మా ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఈ సీజన్ ఇంకా ఆస్మా కొంచెం ఎక్కువ అవుతుంది, అలాంటి వాళ్ళు, ఇంకా అంటే దంత సమస్యలు, పళ్ళు ఏమైనా తేడా ఉన్న వాళ్ళు కూడా వామ్ చాలా పనిచేస్తుందండి. కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు కూడా డైలీ వామ్ వాటర్ తాగడం వల్ల అంటే మొత్తం తగ్గిపోదేమో, కొంచెం రిలీఫ్ ఉంటుంది. కడుపు నొప్పి అయితే మీకు కడుపు నొప్పి అలా వచ్చినప్పుడు వాము మరగబెట్టుకుని ఆ నీళ్ళు తాగండి, చాలా త్వరగా కడుపు నొప్పి అయితే తగ్గుతుంది. మలబద్ధకం ఉన్న వాళ్ళు కూడా డైలీ వామ్ వాటర్ తాగండి. ఇక్కడైతే పువ్వులు గుచ్చడం అయితే అయిపోయిందండి. ఇంకా నేను గుమ్మానికి అయితే కట్టేస్తున్నాను. అంటే పువ్వులు మరీ ఎక్కువ లేవు, అందుకని మొత్తం గుమ్మానికి అంతా సరిపోలేదు. కొంచెం దూరంగా జస్ట్ చూసారు కదా ఎంత అందంగా కనబడుతుందో ఇలా గుచ్చుకున్నా. ఒకవేళ మీరు పెట్టుకోవాలంటే మధ్యలో ఒక మామిడాకు పెట్టి అలా కట్టిన పండగలకి, అంటే పువ్వులు సరిపోవన్నప్పుడు మధ్యలో మామిడాకులు పెట్టి కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత ఖాళీగా ఉంటున్నామని వైకుంఠపాలు అయితే ఆడాం. మీలో ఎంతమందికి ఆట ఇష్టమో చెప్పండి. నాకు ఇష్టమే, కానీ మనకి నిచ్చెన వచ్చిందని ఆనందించేలోపు పాము వచ్చి మింగేస్తుంది. దీన్ని చూసినప్పుడల్లా మనకి మన లైఫే అనిపిస్తుంది. ఇప్పుడు మనుషుల జీవితాలు కూడా ఇంతే. ఎవరికైనా ఒక అవకాశం వచ్చి వాళ్ళు పైకి వెళ్తున్నారు అంటే వాళ్ళని కిందకి లాగడానికి చాలామంది చూస్తారు. దీన్ని మీలో ఎంతమంది ఒప్పుకుంటారు? నిజంగా బయట చాలామంది ఇలాగే ఉంటున్నారు. ఒకరు బాగుపడుతున్నారు అంటే చాలు వాళ్ళని ఎలా వెనక్కి లాగాలి అనే చూస్తారు. ఇప్పుడు యూట్యూబ్లో కూడా అలాగే ఉంటున్నారు. ఎవరికన్నా వ్యూస్ వస్తున్నాయంటే చాలు బ్యాడ్ కామెంట్లు ఇలాంటివే వస్తున్నాయి. ఇంకా తర్వాత ఆట అయితే అయిపోయింది. ఆ తర్వాత బ్లౌజ్ అయితే కట్ చేశాను ఆ రోజు. ఈ వీడియో ఆల్రెడీ నేను మీకు నిన్నే పోస్ట్ చేశాను. దీన్ని కుట్టి వీడియో కూడా నేను నెక్స్ట్ రేపే పోస్ట్ చేసేస్తాను. అంటే అయిపోయింది, ఎడిటింగ్ ఉంది, ఎక్కువ ఎడిటింగ్ అవ్వలేదు, అందుకని చెప్పి నేను అయితే పోస్ట్ చేయలేదు. వ్లాగ్స్ కూడా పోస్ట్ అవ్వాలి కదా, లేట్ అయిపోతుందని చెప్పి. ఇంకా ఆ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. మీరు మిషన్ నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చూడండి. మీకు ఈ ఒక్క వీడియో ద్వారానే మీరు పర్ఫెక్ట్గా అయితే కటింగ్ అయితే నేర్చేసుకో ఉంటారు. నేను అన్ని టిప్స్తో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు వరకు ఎవరో చెప్పకపోవచ్చు. మనకి ఆర్మ్ డౌన్ ఎంత పెట్టుకోవాలి, షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, అలాగే ఏ సైజుకి ఎంత మెజర్మెంట్ పెట్టుకోవాలి అంతా కూడా పెట్టానండి. నేనైతే బాడీ మెజర్మెంట్స్ తోటే కట్ చేస్తాను, ఆది జాకెట్ కాదు. మీరు కొలత బట్టి నెంబర్ బట్టి అయితే తీసుకోవచ్చు. మెయిన్ మనకి హైటు, అలాగే చెస్ట్ వెయిట్, వేస్ట్, ఈ 3 ఉంటే చాలండి. మిగతాదంతా మనం పెట్టేసుకోవచ్చు. నేను మీకు ఆ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. నేను షార్ట్ వీడియోస్లో కూడా పోస్ట్ చేస్తాను. అంటే ఏ బ్లౌజ్కి ఎంత షోల్డర్ పెట్టుకోవాలి,
అలాగే ఎంత ఆమ్ డౌన్ పెట్టుకోవాలి అన్నది నేను షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. వీడియోలో కూడా నేను క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆ వీడియో చూడకపోతే చూడండి. వీడియో ఈ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, లేకపోతే మన ఛానల్లోకి వెళ్తే మీకు ఆ వీడియో అయితే కనిపిస్తుంది. ఇంకా రోజు మధ్యాహ్నం ఇంకా ఇది కుట్టానండి, కట్ చేసి ఆ తర్వాత వర్షం పడుతుంది కదా, మా ఇంటి ముందు చేలైతే చాలా దారుణంగా మునిగిపోయినాయి. అసలు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా పంట అంటే ఆల్రెడీ ఊడ్పు అయిపోయింది, అదంతా మునిగిపోయింది. ఇలా ఇంకో 2 రోజులు నీళ్ళు లేకపోతే అదంతా కుళ్ళిపోతుందండి. చాలా నష్టం అది. మినిమం 1 lakh అలా పైన కూడా లాస్ వస్తుంది వాళ్ళకి. మళ్ళీ విత్తనాలు అవి వేసుకోవాలి. ఇంకా తర్వాత పైప్ అయితే వచ్చిందండి మాకు, సరిగ్గా 3ంటికి పైప్ వస్తుంది. ఇంకా 3 అయ్యాక నీళ్లు పడతాను. నాకు 1 hour అయితే పడుతుంది. అంటే మోటార్ వేసి తర్వాత మళ్ళీ డబ్బాలు బకెట్లు అన్నీ పడతాను. ఒకవేళ నెక్స్ట్ డే వాటర్ రాకపోతే కష్టం కదా. మాకైతే వాటర్ ఒక్కొక్కసారి ఇస్తాడు, ఒక్కోసారి ఇవ్వడు. అందుకని చెప్పి ఇంకా నీళ్లు చూసారంటే చాలా దారుణంగా ఉన్నాయండి. మురికి నీళ్ళే. ఏదో మనకు నీళ్ళు కావాలి కాబట్టి అవి వాడుకోవాలి, తప్పదు. అలా ఉన్నాయి, మీరే చూస్తున్నారు కదా. అవే మంచినీళ్ళు. ఇంకా కొన్న నీళ్ళే నేను వంటకు కూడా వాడుతున్నాను. ఈ నీళ్లు వాడడం మానేశాను. సరే అండి, ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. ఎండ్ చేస్తాను. ఈవినింగ్ ఏం చేశాను, నైట్ డిన్నర్కి అడగండి, నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. అలాగే స్టిచ్చింగ్ కటింగ్ వీడియో కూడా చూడండి. స్టిచ్చింగ్ వీడియో అయితే నేను రేపే పోస్ట్ చేసేస్తాను, మిస్ అవ్వకండి. అలాగే వీడియో ఏ టైంకి పెట్టాలో నాకైతే కామెంట్ చేయండి, నేను అదే టైంకి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందామండి. బాయ్ బాయ్.